హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను మార్నింగ్ కాఫీ తాగాను అనమాట. కొంచెం కాఫీ తాగాలనిపించి తాగాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ శారీస్ ఈ సెల్లో ఎందుకు ఇట్లా కనిపిస్తున్నాయో తెలియదు కానీ చాలా కలర్ఫుల్గా చాలా మంచిగా ఆర్గనైజ్ చేసి ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఇది వచ్చేసి వామ్ వాటర్ అంటారు కదా, వామ్ వేసాను దీంట్లో. సో కొంచెం గ్యాస్ స్టమక్ పెయిన్ అన్నీ బాగా అయిపోవాలని. సో మా చెల్లెలు పెళ్ళప్పుడు పార్ట్ 1 అనుకోవచ్చు ఇది. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ కోసము పోతారు కదా, మా దాంట్లో కొంచెం డిఫరెంట్గా చేస్తారనమాట. ఏంనా మరి లైట్ మరీ వేస్తాను, కొంచెం ఆడుకోపో, నేను అంతవరకు వస్తాను పో. కరెక్ట్ టైంకి వస్తావు కదా ఇవి. అయితే ఇక్కడ పెళ్ళి చేస్తున్నారనమాట, మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారంటే మన అవ్వతాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా ఇట్లా వేస్తారనమాట. అబ్బాయికి ఏమేమైతే గోల్డ్ వస్తువు ఇవ్వాలో అన్నీ ఇస్తారనమాట. అది పెళ్ళికి 2 days ముందు కూడా చేయొచ్చు, లేకపోతే పెళ్ళి రోజు కూడా చేయొచ్చు అనమాట. ఆ విధంగా అయితే మ్యారేజ్ అనేది స్టార్ట్ చేసినారు. ఇవన్నీ విజువల్స్ అనమాట, అక్కడ నుంచి కోల్కతా సైడ్ అనమాట ఇది. కరెక్ట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలోనే మా పిల్లలు చాలా చాలా డిస్టర్బెన్స్ చేస్తారనమాట, అది చెప్పుకోవచ్చు బాగా. అయితే ఇది వచ్చేసి హల్దీ అనమాట. మా దాంట్లో హల్దీ ఇట్లా చేస్తారనమాట, చాలా సింపుల్గానే చేశాము. అంటే ఇది కొంచెం ఊరు సైడ్ కదా, చాలా సింపుల్గా చేస్తామన్నమాట మనము. నో డెకరేషన్కి ఎక్కువ ఇది చేయము, ఎందుకంటే ఎక్కడ చూసినా పచ్చని పొలాలు ఉంటాయి. సో అన్నీ చేసేస్తారనమాట చాలా బాగా. మంగళ స్నానం అంటాం కదా, మంగళ స్నానం కూడా చేపిస్తారనమాట. ఇంకా చుట్టుపక్కల అందరు ఉండేది రిలేటివ్స్ అనమాట, వాళ్ళందరూ వచ్చి ఆశీర్వాదాలు ఇస్తారనమాట. ఈ విధంగా అయితే హల్దీ అయితే చాలా గ్రాండ్గా చాలా బాగా హ్యాపీగా జరిగింది. మేము కూడా అక్కడ ఉంటే చాలా బాగుండు అనిపించింది, కానీ ఏం చేద్దాము, అంత లక్ అయితే లేదు. ఇంకా పిల్లలు కొంచెం మమ్మీ ఫుడ్ అంటే నేను అలా మ్యాంగోస్ కొంచెం కల్పించాను. తర్వాత నెయిల్ పాలిష్ చాలా యుగాల తర్వాత వేసుకున్నాను, వాచ్ కూడా అనమాట. ఇంకా పిల్లలు మేము కసాపురం వెళ్ళామన్నమాట. కసాపురం నుంచి పిల్లలు ఎప్పుడు చూసినా టాయ్స్ అడుగుతారు, టాయ్స్ కొంటారనమాట. ఈ విధంగా అయితే మా కూతురు చూడండి ఎంత బాగా రెడీ చేసిందో. అదంట డైనింగ్ టేబుల్ అంటే, ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ పూల్ అంట. చూడండి చాలా చక్కగా రెడీ చేసింది, అంటే క్రియేటివిటీ నింపుకొని ఉంది అని చెప్తాం కదా. దాని తర్వాత మా చెల్లెలు వాళ్ళు పెళ్ళైన తర్వాత రిసెప్షన్ ఉంటుంది కదా, అది అబ్బాయిల సైడ్ వాళ్ళు ఇస్తారనమాట గ్రాండ్గా చేసి. అదైతే చాలా బాగా గ్రాండ్గా చేయించారు. ఇంకా నేనేమనుకున్నాను అంటే అక్కడ పెద్ద మేకప్ ఆర్టిస్టులు ఏమి ఉండరేమో అనుకున్నాను. సో నేను నిజంగా చెప్పాలంటే నేను అనుకోవడమే కానీ అక్కడ నిజంగా చాలా మంచి మేకప్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ ఊర్లో ఎక్కడ ఉంటారులే అనుకున్నాను, కానీ వాళ్ళు టౌన్కి పోయి చేయించుకున్నారంటే చాలా బాగా చేయించుకున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎట్లా కొట్లాడుతున్నారు ఇద్దరు, ఎప్పుడు చూసినా గొడవలు కొట్లాట్లు ఇవే అన్నమాట మీ పిల్లలు. నేను యాక్చువల్లీ తనని కొంచెం అట్లా కొట్టానా, వాడు కోపంలో వచ్చి మా అక్కని కొడతావా అనేసి నన్ను కోపడుతున్నాడు అనమాట. అదే చూపిస్తున్నాను, కొట్టడం ఎక్కువ అయిపోయింది అనమాట, ఇద్దరు కలిసి కొడుతున్నారు. ఇంకా ఏ మమ్మీ నేనైతే ఎక్కువ కొట్టను పిల్లల్ని, అందుకే వాళ్ళు ఆ రియాక్షన్ ఇస్తున్నారు. సో మా బాబు చాలా మంచి యాక్ట్ చేసిండు అనమాట, అది చూపిద్దామంటే అదే మిస్ అయిపోయింది. ఓకే బాయ్, టేక్ కేర్.